ఒకసారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రకటనలో చూస్తుంటే కొద్దిగా ఆశ్చర్యంగాను, అర్థం కాని రీతిలో ఉంటాయి. ప్రజల్లో ఎక్కువ ఎక్కువ ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటాయి. అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లిలో ఒక ప్రకటన చేశారు. ఏమని చేశారు? వచ్చే ఏడాది లోపల రాష్ట్రంలో భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆయన తీర్చిదిద్దుతారన్నాడు. అంటే రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా సరి చేస్తారన్నారు. అసలు రెవెన్యూ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వం కూడా దాన్ని ప్రక్షాళన చేయలేకపోయింది. కానీ ఈయన ఏడాదిలో చేస్తారన్నాడు. ఎందుకు ఈ ప్రభుత్వాలన్నీ ఎందుకు చేయలేకపోయినాయి, అది ఎందుకు సాధ్యం కాలేదు అంటే రెవెన్యూలో రికార్డుల లోపం ఉండటం వల్ల, డబుల్ పట్టాలు ఉండటం వల్ల, అదేవిధంగా వారసత్వ తగులు ఉండటం వల్ల వీటిని పరిష్కరించడం అనేది అంత తేలికైన పని కాదనమాట. ఎందుకంటే ఎక్కువగా న్యాయస్థానంలో ఈ కేసులు ఉంటాయి, భూ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా. సో న్యాయస్థానాల వ్యవహారంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు, వాళ్ళకి ఆ హక్కులు లేదు. కాబట్టి ఈ సమస్యలన్నీ ఎక్కువ కూడా దీర్ఘకాలికంగా ఉంటాయి. మహా అయితే ప్రభుత్వం గట్టి ఫోకస్ పెడితే ఏడాది మొత్తం కూడా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ఈ లోపాలు మాత్రమే పరిష్కరించగలవు. కానీ ఆయన ప్రకటన మొత్తం చూస్తుంటే అసలు ఏడాదిలో భూ సమస్యలేని రాష్ట్రంగా తీర్చిదిద్దాం అనడంతో ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆశ్చర్యం, అలాగే రకరకాల ప్రశ్నలు కూడా లేవనెత్తాయి.